న్యూస్ 365కి స్వాగతం. నేను వెంకట్. అసలు సిసలైన ఐపీఎల్ మ్యాచ్ లాగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ అలాగే షార్జాలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యువ జట్టు మధ్య హోరాహోరీగా జరిగింది. 2018లో ఒక రికార్డ్ నెలకొల్పిన సిఎస్కే మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా రికార్డ్ నెలకొల్పింది. అక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడినప్పుడు 2018లో ఒక్క మ్యాచ్లో 33 సిక్స్లు కొడితే మళ్ళీ నిన్న మ్యాచ్లో కూడా 33 సిక్స్లు ఇరు జట్లు కలిపి చేయడం అదే రికార్డు ఇంత మటుకు ఐపీఎల్ 13 సీజన్స్లో. బ్యాట్స్మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సంజు శాంసన్ తను ఎంత విలువైన ఆటగాడో నేను ఒకసారి నిరూపించుకున్నాడు. కానీ పసికున్నల ముందర పచ్చాబాజ్ అంటే డాడీస్ ఆర్మీ వెలవెలబోయిందని అనుకోవాలి. కానీ ప్రేక్షకులు ఉంటే చాలా ఆనందించే ఈ మ్యాచ్ 417 రన్లు కేవలం 40 ఓవర్లలో అంటే 10 రన్స్ పర్ ఓవర్ యావరేజ్గా కొట్టడం అనేది అమేజింగ్. కానీ టీవీలో చూసిన అందరూ కూడా చాలా ఎంజాయ్ చేసి ఉంటారు. నిన్న ఎవరు కావాల్సిన వాళ్ళు బౌలర్స్లో బ్యాటింగ్లో అందరూ కూడా స్కోర్స్ చేయడము, ఎవరు డిసప్పాయింట్ చేయకుండా చివరికి రాయుడు ఇంజరీతోటి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నప్పటికీ కూడా మ్యాచ్ మటుకు ఆస్వాదించారని తప్పకుండా చెప్పచ్చు. రండి, మనతో పాటు గణేష్, హైదరాబాద్ మాజీ వికెట్ కీపర్, అలాగే సీనియర్ కోచ్ ఉన్నారు. నిన్నటి మ్యాచ్ ఏ విధంగా జరిగింది, ఎట్లా ఎంజాయ్ చేశారు, ఎస్పెషలీ అతను కూడా వికెట్ కీపర్ కాబట్టి, సంజు శాంసన్ కూడా వికెట్ కీపరే కాబట్టి సంజు శాంసన్ ఇన్నింగ్స్ వికెట్ కీపింగ్లో ఒక బ్రహ్మాండమైన క్యాచ్ ఒకటి పట్టుకున్నాడు, మనం చూసాం. అది ఏ విధంగా గణేష్ దాన్ని మరి విశ్లేషిస్తారు, ఎట్లా ఆస్వాదించారు అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు స్టూడియోస్ గణేష్. థ్యాంక్ యూ వెంకట్ గారు. ఇట్స్ వెరీ గుడ్ టు సీ. నిన్న మ్యాచ్ చూస్తే నిజంగా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. రెండు జట్టులు చాలా బాగా ఆడారండి. ఇది 400 రన్, మీరు చెప్పిన లెక్క 400 రన్ గెటింగ్ ఇన్ 20 ఈజ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. వీళ్ళతోని బోత్ ద టీమ్స్ పర్ఫామ్ చేశారు, పర్టికులర్లీ బ్యాటింగ్ ఫస్ట్. లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం, మనం మాట్లాడేటప్పుడు మీరు చెప్పాము, మీ షార్జా వికెట్ చాలా చిన్న వికెట్ గ్రౌండ్, 60-65 యార్డ్స్ గ్రౌండ్ అది. దాంట్లో వికెట్ అండ్ ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్లు స్టార్టింగ్లో ఫస్ట్ 20 ఓవర్స్ ఎవరు ఆడతారో దానికి ఒక అడ్వాంటేజ్ ఉండేది, చాలా అడ్వాంటేజ్ ఉండేది. వెన్ యూ కమ్ టు సంజు శాంసన్, ఎస్ ఐ అగ్రీ, బికాజ్ ఆయనకి ఆ పట్టుదల ఉండే, ఈ షుడ్ బి back of this wicket keepers. Now Dhoni retirement ainaka, he is also one of the main contender. The way he is performing from last 4 or 5 IPLs continuously with the power play, he has shown. నేను ఏం అనుకుంటానంటే, ఒక కోచింగ్ ఆస్పెక్ట్లో చూస్తే there is a lot of changes in cricket is totally డెవలప్ అయిపోయింది. క్రికెట్ చాలా బాగా పవర్ గేమ్ అయిపోయింది, మస్కులర్ పవర్ అండ్ టైమింగ్, మెయిన్లీ టైమింగ్. ఇప్పుడు సంజు శాంసన్ ఏం అబ్జర్వ్ చేశానంటే, స్లాట్ లిటిల్ బిట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఉన్నదండి ఆయన బ్యాటింగ్లో. ఆ అడ్జస్ట్మెంట్ ఏంటంటే, జనరల్లీ వీ షుడ్ హ్యావ్ ఎ నార్మల్ స్టాండ్స్. ఇప్పుడు ఆల్ ద ప్లేయర్స్ ఆర్ కమింగ్ విత్ ద అప్రైట్ స్టాండ్ ఈజ్ సంథింగ్ లైక్ యూఆర్ నాట్ బెండింగ్ డౌన్, యూఆర్ టోటలీ రెడీ టు అటాక్ ద బాల్, ఎక్స్పాండింగ్ బోత్ ద లెగ్, ప్యారలల్ లెగ్ ఉంటుంది, దాన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసి దే ఆర్ రెడీ టు అటాక్ బై యూజింగ్ ద టాప్ హ్యాండ్ మెయిన్లీ. So adanni we are able to see, and I sincerely advise to the youngsters how to adopt your game, how to improvise your game, because cricket has totally a change now. It's totally a power packed game, and this is what we are today all about it. And improvise the way he's using the top end. Last time kuda meeku cheppanu, top end is very important when you slog sixes. We can see yesterday nenu anukuntunna 8 or 9 sixes సంజు శాంసన్ కొట్టాడు. దాంట్లో వీ కెన్ సీ ద అప్రైట్ స్టాండ్తో ఎంత పవర్ఫుల్గా, ద మూమెంట్ ద బాల్ ఇస్ పిచ్చింగ్ ఆన్ ద గుడ్ లెంత్, ఈవెన్ ద గుడ్ లెంత్ ఏరియా దే ఆర్ కన్వర్టింగ్ ద బాల్ టు ద స్టాండ్స్. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఎవ్రీ బాల్ ఈజ్ వెయిటింగ్, ద బాల్ హ్యాస్ టు కమ్ టు ద బ్యాట్. ద మూమెంట్ ఈ కమ్ టు ద బ్యాట్ ఈజ్ ఇంప్రూవైజింగ్ సో వెల్. అదన్నీ మనం చూస్తే సంజు శాంసన్ అమేజింగ్ నాక్ అండి. ఐ థింక్ ఈజ్ ఆల్సో షుడ్ బి గివెన్ ఎ ఛాన్స్. వాట్ రిషబ్ పంత్ గాట్ ఎ ఛాన్స్, like Dinesh Karthik got a chance in the World Cup. I think Sanju Samson, as you rightly said, he has taken a brilliant catch. Nina oka chala one hand catch తీసుకున్నాడు, చాలా fantastic, and 2 stumping, 2 catches. I think he's really changed a lot in batting as well as his wicket keeping, and he's really good to thrill to watch. I wish all the youngsters to follow this, the way adopting the shots with the upright stands. There was no hype around Sanju Samson normal గా యశస్వి జైస్వాల్ మీదనో, రిషబ్ పంత్ మీదనో, పృథ్వీ షా వస్తే ఒక హైప్ ఉంటుంది, దట్ దే ఆర్ నోన్ హిట్టర్స్ ఆఫ్ ద బాల్, క్రౌడ్ వాళ్ళతో కనెక్ట్ అవుతారు, కొడతాడు, ఎంజాయ్ చేద్దామని. సంజు శాంసన్ వచ్చేటప్పటికి ఆ లెవెల్లో కనెక్ట్ కారు సంజు శాంసన్. బట్ హీ ప్రోవ్డ్ ఆల్ ది స్పెక్టేటర్స్ రాంగ్ బై షోకేసింగ్ హౌ హీ కెన్ హిట్ యాజ్ హార్డ్ యాజ్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. రెండోది, ఈ పర్టికులర్ ఐపీఎల్ ఈ ఇయర్లో
స్టానిస్ మన 20 బాల్స్లో 50 చేస్తే దాన్ని రికార్డ్ బ్రేక్ చేస్తూ సంజు శాంసన్ 19 బాల్స్లోనే 50 కొట్టడం జరిగింది. దట్ ఈస్ హీ ఈక్వల్ డేవిడ్ మిల్లర్ 2014లో 19 బాల్స్లో 50 చేస్తే దాన్ని ఈక్వల్ చేస్తూ ది fastest 50 in IPL history ever. So he has proved that Sanju Samson has arrived now truly, and it is now up to selectors to see. One more angle has come. Rishabh Pant, Dhoni tarvata Rahul chestadu, Rishabh Pant, and who will be in the RAC lo untaru Kotalo, Rishabh Pant, Sanju Samson, who gets a chance to play now. Vidyaman Saha, of course, is captaining in the test matches, but limited overs vachinappatiki Rahula, Samsona, Rishabh Pant, we have a lot of homework to do. But the way Samson showcased his hitting laga కనపడలేదు, పర్ఫెక్ట్ బ్యాటింగ్ లాగా, టైమింగ్, ఎగ్జాక్ట్ టైమింగ్, అండ్ హీ నోస్ వేర్ ఆర్ ద ఫీల్డర్స్. Exactly. And the way he really played సెన్సేషనల్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. మనకి ఈ ఐపీఎల్ మొత్తం గుర్తుపెట్టుకుంటారు ఈ పర్టికులర్ ఇన్నింగ్స్. డెఫినెట్లీ అండి, ఎందుకంటే నేను ఇదే పాయింట్ మీ డిస్కస్ అబౌట్ దిస్ పాయింట్ ఏంటంటే స్కిల్ వర్క్ బేసిక్స్ షుడ్ నెవర్ చేంజ్ వెన్ యూ అడాప్ట్ యువర్ షార్ట్ అవర్స్ ఆఫ్ ద గేమ్. ఓడిఏలో కానీ 50 ఓవర్స్ కానీ 20 ఓవర్స్ కానీ మనం ఏం చేయాలంటే స్కిల్ వర్క్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. స్కిల్ వర్క్ షుడ్ బి దేర్, ద technique should be there, then only you can adopt the runs, you can convert the runs, we can use the top hand handling the shot based on the power play where the fielder is placed. Idanni chuste Sanju Samson bat was coming straight, and not only a small ground, he is even the big ground, that's a huge sixes and chala fantastic shots. We are able to see how he is touching forward and how he is making the good length ball to over pitch and converting the shot is really amazing. Nenu ide chepta, even Hanuman Vihari kuda, the way he is playing the shot, I think Hanuman Vihari should get the chance. It's not that he should be playing only test cricket, he has to adopt his step, and he is a very good cricketer, very good fielder. If you oka 2 hours spell kuda aina bowling vaste, Hanuman Vihari also is a very amazing shots he will play. That time will come, he will get a chance like others, like already told about the way Sanju Samson, he has to be look forward. And definitely Dhoni has taken retirement now, because he has taken retirement, every wicket keepers will have a chance, a better player will be playing in the playing 11. And Sanju Samson I was watching at the age of 13 years. అప్పటి నుంచే నేను Sanju Samson I was watching when I was a coach. నేను చూసాను against Kerala versus Hyderabad. He scored 270 runs in the young age of getting a 17 sixes that particular innings with Hyderabad. Appud nunche I am able to see that boy striking the ball very well, and a basic was so superb. Every youngster has to watch his basics. With that, how he is converting the shots, I think he has to look forward for this coming World Cup for 2022 and nenu anukuntunnanu we should give a chance to him also, like how Dinesh Karthik got, how Rishabh Pant got, even Sanju Samson has to be looked one more time. And After the match, Dhoni said 217 is a big score. Steve and Samson played very well. yeah, 217 చేస్ చేయాలంటే ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇవ్వాలి. బట్ 2 matches in a row, ఓపెనర్స్ did not give a start to the team. Batson failed. Actually, he should play a longer innings. Scoring 30 is not a big score for Watson. అక్కడ నుండి he should drive. సో ఎర్లీ వికెట్స్ పడిపోయేటప్పటికి పైగా రాయుడు ఇంజురీ అయ్యేది ఇప్పుడు. ఇఫ్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ ద నెక్స్ట్ 2 games and with Raina out of the team, I think this Chennai Super Kings will be under pressure. Batting low, middle dantlo, and Dhoni is actually experimenting with Jadeja and Sam Curran to come up in the order, batting low. This also will not help, because Dhoni should come up and he should guide the team till 20th over. Exactly. That's what he is expected to do. But why he is giving chances to Sam Curran, really I don't know. Sam Curran is good player, but he is a rank finisher. Last 3 overs అప్పుడు వచ్చి 50 runs కొట్టమంటే కొట్టగలుగుతారు. But 2 down, 3 down పంపించేటప్పటికి he doesn't know whether he has to hit the ball or play longer innings. Exactly. So Dhoni, I think, should now take a decision with the team management. What do you say about that, Floyd? Definitely, మీరు చెప్పినట్లుగా ధోని has to upgrade himself for at least number 4. He has to be number 4. Kedar Jadhav, he can send it number 3. నేను అనుకుంటున్నాను they seen the weakness of that, as you said, you always say daddies, the leg movements will be slow. So వాళ్ళు ఏం చేశారంటే short of good length ball వేసి they are kept 2 fielders, power play కి 2 fielders they kept in one fine leg and one deep square leg. They know that Watson is going to hit in between the square leg and fine leg only. So they already kept 2 fielders on that and open area on this, and they are అక్కడ కాల్ దగ్గర వేస్తున్నారండి. ఆ కాల్ దగ్గర వేస్తే We were discussing about the captaincy part, batting order లో బ్యాటింగ్ అప్గ్రేడింగ్ చేసుకోవాలా, బికాస్ ధోని చాలా కిందకు వస్తున్నాడు. నిన్న ధోని ఆడిన విధానం చూస్తే ఒక లాస్ట్ ఓవర్లో టామ్ కరన్ బౌలింగ్ 692 meters కొట్టాడు. సో హీ స్టిల్ పవర్ఫుల్. లాస్ట్ 3 sixes కొట్టాడు కదా. అందులో బ్యాట్ చేంజ్ చేసిన తర్వాత సెకండ్ బాల్ అయిన తర్వాత హీ చేంజ్ బ్యాట్.
మేబీ హెవీ బ్యాట్ తెప్పించుంటాడు. ఎగ్జాక్ట్లీ. దెన్ హీ గాట్ దోస్ సిక్సెస్. అందులో ఒకటి వన్ ట్రావెల్ 92 meters ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్, హ్యూజ్ సిక్స్ అది. సో ధోని విత్ దిస్ ఇన్నింగ్స్ ఐ థింక్ హీ షుడ్ కమ్ నౌ. రాయుడు కనుక అందుబాటులో లేకపోతే హీ షుడ్ ప్రమోట్ హిమ్సెల్ఫ్ అండ్ సీ దట్ ద టీమ్ ఇస్ స్టిచ్డ్ టుగెదర్. రాయుడుది ఎఫెక్ట్ అయింది నిన్న. సో రాయుడు లేక రైనా లేకపోతే చేసింగ్ 215 runs is a tough task. కేదార్ జాదవ్ he can promote, and I think why he should go for 2 matches. I think Murali Vijay should have been rested this match and got Kedar Jadhav as opening batsman, or this is how he had to do, and he has to come number 4. Left hand is giving advantage to the Ravindra Jadeja, that's fine, that's okay, but Dhoni if he promote himself, Dhoni generally he'll take about 9-10 balls కొద్దిగా తీసుకుంటాడు before he settle down. ఆ 9-10 balls is very useful అంటే later stages లో, ఎందుకంటే వాట్సన్ ద వే he was striking the ball, ఇది రన్స్ 10 runs per over వచ్చే లెక్కనే ఉండే అది గ్రౌండ్లో వచ్చే లెక్కనే ఉండే, క్లోజ్ కూడా వచ్చింది. బట్ ఈ మిడిల్ ఆఫ్ ద స్టార్టింగ్ 8 overs వాళ్ళు తీసుకున్నారు, ఆ సింగిల్ అక్కడ ట్రాప్ చేసేసారు స్క్వేర్ లెగ్లో, ఫైన్ లెగ్లో, డీప్ ఫైన్ లెగ్లో, ఆ 2 పవర్ ప్లేలో దే ఆర్ టేకెన్ ఓన్లీ 1 run వేర్ దే సపోజ్ టు గెట్ 15 runs. అది అక్కడ స్లో అయిపోయింది స్టార్టింగ్లో, 1 wicket అక్కడ స్లో అయింది. తర్వాత 2 wicket కూడా పడి మళ్ళీ దే కేమ్ ఇన్ లైమ్ లైట్. బట్ మీరు చెప్పిన లెక్క ధోని హ్యాస్ టు ప్రమోట్, దెన్ ఓన్లీ దట్ విన్నింగ్ నోట్ విల్ కంటిన్యూ అండి. బట్ ధోని లైక్ ఢిల్లీ table points table చూస్తే though it is too early, the team played 2 and won 1 game. Yes. వాళ్ళ రన్ రేట్ చూస్తే ఇట్స్ -1.45 ఉంది. They are in the negative. So they should win matches with huge margins to come into positive. Similarly, Delhi match గెలిచినప్పటికీ there is no net run rate because టైలో గెలిచారు కాబట్టి. మోస్ట్ ప్రాబబ్లీ ఏమవుతుంది, ఈ టైతో గెలిచిన మ్యాచ్లు ఏముంటాయో చివరకు ప్లే ఆఫ్ వచ్చేటప్పటికి దే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ ద రన్ రేట్. ఎగ్జాక్ట్లీ. సో దే షుడ్ కీప్ దట్ ఇన్ మైండ్. బట్ చెన్నై సూపర్ కింగ్స్ నిన్న ఓడిపోవడం కంటే కూడా రాజస్థాన్ రాయల్స్ నిన్న మ్యాచ్ గెలిచిందని చెప్పాలి. బికాస్ ద వే దే ఫోకస్ దెమ్సెల్వ్స్. ఓపెనింగ్ స్టాండ్ కానీ, స్టీవ్ స్మిత్ ద వే హీ బ్యాటెడ్, సంజు శాంసన్ కానీ దే ప్లేడ్. అక్కడ కూడా డూప్లెసీ ఈస్ డూయింగ్ గుడ్, 2 back-to-back 50s కొట్టాడు, కానీ దర్ ఇస్ నో వన్ టు సపోర్ట్ హిమ్. ఎగ్జాక్ట్లీ. ఇన్ మ్యాచ్ లో ఒక సపోర్ట్ చేసే ఒక ప్లేయర్ రాయుడు ఎఫెక్ట్ అయింది అక్కడ ఏరియాలో, అయింది రాయుడు ఎఫెక్ట్ అయింది. అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ టైమ్ డూప్లెసీ అండ్ రాయుడు ఓన్లీ టు స్కోర్. సంబడి ఎల్స్ ఆల్సో షుడ్ స్కోర్. మురళీ విజయ్ ఫెయిల్ అయ్యాడు, వాట్సన్ షుడ్ ప్లే లాంగర్ ఇన్నింగ్స్, అండ్ యంగ్స్టర్ రుతురాజ్ గైక్వాడ్ ఛాన్స్ ఇచ్చినా ఈ కుడ్ నాట్ పర్ఫార్మ్. సో దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్. మనం ఇది when you told about that Smith and partnership, మీరు ఏం చెప్పారు అది రియలీ ఇట్ వాస్ ఫెంటాస్టిక్. బికాజ్ మనం వాట్ వీ సెడ్ వెంకట్, వీ ఆల్ సీన్ ద సేమ్ ఫ్లిక్ షాట్స్, సేమ్ ఇంప్రవైజ్ షాట్ వాట్ వీ సీన్ ఇన్ ఎస్టర్ ఇయర్స్ అబౌట్ Mohammad Azharuddin. The way he was playing the ball from offside, he was picking the ball in mid wicket. ఆ షాట్స్ అన్ని మొహమ్మద్ అజరుద్దీన్ టైప్ ఆఫ్ షాట్ అన్ని నిన్న స్మిత్ని చూసాము. ఇంకా అగైన్ ఈజ్ గెటింగ్ బ్యాక్ వెళ్ళి ఇక్కడి నుంచి కవర్స్ నుంచి కొట్టేది, దెన్ స్లైడింగ్, అండ్ ఈజ్ రియలీ ఈ ప్లేడ్ అమేజింగ్ నాక్. అండ్ సంజు శాంసన్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి బోత్ ద పీపుల్ గెటింగ్ ఆల్మోస్ట్ ఎట్లా వచ్చింది, ఒక స్టేజ్ ఎట్లా వచ్చిందంటే 240 రన్ కొట్టే స్టేజ్ వచ్చింది. ఆ స్టేజ్ దగ్గర వెళ్ళిపోయింది. తర్వాత కొద్దిగా కంటైన్ సంజు శాంసన్ అవుట్ అయినాక కొద్దిగా రన్ రేట్ తగ్గినాక దెన్ అగైన్ దే మెయింటైన్ ద రన్ రేట్ ఫర్ 10+ అండి. దట్ వాజ్ వెరీ గుడ్ టు సీ. ఈవెన్ స్మిత్ కమింగ్ బ్యాక్ ఆఫ్ దట్ సంజు శాంసన్, బోత్ ఆర్ వెరీ గుడ్ పార్ట్నర్షిప్. మోర్ దెన్ 120 ఐ థింక్ 120 runs పార్ట్నర్షిప్ అక్కడ వచ్చిందండి. అది దట్ వాజ్ రియల్లీ థ్రిల్ టు వాచ్. అండ్ స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ ఆల్సో వెరీ గుడ్. నిన్న హీ హెస్ డన్ ఎ గుడ్. నిన్న ధోని కంటే కూడా బెటర్ కెప్టెన్సీ చేసినట్టుగా అనిపించింది నాకు స్మిత్ని చూస్తే. ద వే ఈ మార్షల్ ద రిసోర్సెస్, బౌలర్స్ చేంజ్ చేయడం కానీ, ఫీల్డ్ ప్లేసింగ్ చేయడం కానీ, అటాకింగ్ ఫీల్డర్స్ని పెట్టాడు. నార్మల్గా మనకి తెలిసిన క్రికెట్లో బాల్ వస్తుంటే బాల్ వచ్చిన తర్వాత గ్యాదర్ చేసి త్రో చేస్తారు. బట్ హియర్ ఐ సా ద యంగ్స్టర్స్ దే ఆర్ రన్నింగ్ ఫార్వర్డ్ టు ద బాల్. ఎగ్జాక్ట్లీ. సో దే ఆర్ అటాకింగ్. అక్కడ ఎప్పుడైతే బాల్ అంటే చేస్తారో 2 runs దగ్గర 1 run తీసుకునే వాళ్ళు భయపడతారు ఎక్కడ రన్అట్ అవుతుందని చెప్పి. 100%. దే ఆర్ ఏ బాల్ స్లోప్ అవుతుంది, దే ఆర్ అటాకింగ్ ఇన్ ఫ్రంట్ అండ్ దే ఆర్ పుట్టింగ్ ఫ్లాట్ బికాజ్ మన రౌండ్గా లైట్స్ ఉన్నాయి. సో యూ కెన్ నాట్ త్రో ద బాల్ ఆన్ ద టాప్, దే హ్యావ్ టు బౌల్ 1 bounce. సిన్స్ యాజ్ రైట్లీ మీరు చెప్పిన లెక్క నిన్న ఏంటంటే ద మూమెంట్ దే ఆర్ ప్లేయింగ్ షాట్, దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద coming front, so that they are not giving a chance to take 2 runs. 2 runs ఇయట్లేదు. And pick and throw also perfect. They have done their homework so well. Very nice. Young lad and the team మొత్తం మీరు దీని ముందు కూడా చెప్పారు, రాజస్థాన్ రాయల్స్ దే ఆర్ ప్రమోటింగ్ యంగ్స్టర్స్ అని మీరు చెప్పారు. అది దే షోన్ ఎస్టర్డే. ఈవెన్ ద తేజస్వి హూ గాట్ ఎర్లీ అవుట్ అయిన ప్లేయర్ని
Jaiswal, he is also did a brilliant fielding yesterday. So all the youngsters are doing very good fielding. యంగ్స్టర్స్ ఉంటే దే కెన్ సేవ్ అప్ టు 20 to 30 రన్స్ సేవ్ చేస్తారు. నిన్న 17 రన్స్ మార్జిన్ ఈజ్ ఫీల్డింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఆ Exactly. 17 రన్స్ వాళ్ళు సేవ్ చేయగలిగారు, సింగిల్స్ దగ్గర ఆపగలిగారు. సో నిన్న ఫీల్డింగ్ ఈజ్ వన్ ఫ్యాక్టర్ బిసైడ్ సంజు శాంసన్, స్టీవ్ స్మిత్ బ్యాటింగ్, స్టీవ్ స్మిత్ క్యాప్టెన్సీ అండ్ ఆల్సో ఫీల్డింగ్. దే సేవ్ లాట్ ఆఫ్ రన్స్ ఎస్టర్డే. ఆ సింగిల్ పైల్ అయిపోయి 17 రన్స్ డిఫీట్ వచ్చింది. 17 to 20 runs, 15 runs to 20 runs bracket, అదే లాస్ట్లో అది మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. యూస్ఫుల్ ఉంటుంది. డెఫినెట్లీ 2020 ఫార్మాట్లో దట్ 2 runs, ఈవెన్ నో బాల్స్, కొద్దిగా ఎక్కువ నో బాల్స్ ఇస్ దట్ ఈస్ వాట్ చెన్నై వాజ్ డన్. కొద్దిగా బాల్స్ నో, అండ్ పీయూష్ చౌలా ఈజ్ నాట్, రవీంద్ర జడేజా ద వే ఈజ్ స్లాగింగ్, సంజు శాంసన్ అండ్ స్టీవ్ స్మిత్ ద వే దే ఆర్ స్లాగింగ్ షాట్స్, వీళ్ళిద్దరికి లెంత్ కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు get it what Charles bowled. ఆ లెంత్ వీళ్ళకి దొరకలేదు. దే ఆర్ కీప్ ఆన్ bowling in the same spot where he is ready to attack that ball. So he can always push the back, little back, lower tragedy వేస్తే పీయూష్ చౌలా already got wickets in the earlier match. It would have been bowled still much better. దాంట్లోనే ఈ మిస్ఫైర్ అయిపోయింది. ఇద్దరు రవీంద్ర జడేజా ఆల్సో లాస్ట్ ఇస్ లైన్ అండ్ లెంత్. ఎందుకంటే ద వే ద బ్యాట్స్మెన్ ఇస్ అటాకింగ్, దట్ ఈస్ వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ స్టీవ్ స్మిత్. దట్స్ వై ఈజ్ అ వరల్డ్ క్లాస్ ప్లేయర్. ద వే హీ అటాక్స్ ద బాల్, ద వే హీ అటాక్స్ ద బౌలర్ ఏ లెంత్ వేయాలో కూడా బౌలర్కి కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఆ కన్ఫ్యూజన్ ఎస్టర్డే వీఆర్ ఏబుల్ టు సీ ఎస్టర్డే. కరెక్ట్. ఎస్పెషల్లీ జడేజాని బ్యాక్ టు బ్యాక్ 2 balls 2 sixes కొట్టడం తోటి హీ లాస్ట్ హిస్ మోరల్ టోటలీ. 1 ball స్లిప్ అయి వైడ్ పోయింది. సో దిస్ ఇస్ హౌ ఎస్టర్డే వి వన్. అండ్ యా యు ఆర్ సేయింగ్. యా, ఇంకోటి ఏంటంటే మనం అనుకున్నాం కూడా దట్ బ్యాటింగ్ ఫస్ట్ ఇఫ్ దే గెట్ మోర్ దెన్ 180 పైన ఉంటే బౌలింగ్స్ అప్పుడు వాళ్ళకి డెఫినెట్లీ దే హ్యావ్ టు కాంపన్సేట్ విత్ ద బ్యాటింగ్ విత్ అడిషనల్ ఆఫ్ 20 to 30 runs ఎక్కువ కొడితే బౌలింగ్లో ఎఫెక్ట్ అయింది. చూడండి ఎంత మాయిశ్చర్ ఎంత ఉంది అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు గ్రిప్ ద బాల్. దట్ ఈస్ వై సమ్ బాల్స్ అండ్ ఆల్ వెన్ డుప్లెసిస్ గాట్ ఎ బ్యూటిఫుల్ 6 షార్ట్ బాల్కి, he tried to bowl up and ball slipped in from the hand. It was so short, the batsman got so much time to go back and smash the ball towards the mid wicket. So dew factor is very, bowling second చాలా ఎఫెక్ట్ అవుతుంది ఆ షార్జా గ్రౌండ్లో. That is what we seen yesterday. And Miller also is, we told also the mud is coming along with grass. Ninna Miller the ఏమైంది, the bat struck అయిపోయింది. All the youngsters has to ఇదే చూడాలి, youngsters how to see the conditions of the ground, ఎట్లా రన్నింగ్ చేయాలి. Yesterday Miller innings was very useful to get almost 240 runs. Miller ఏమైంది, స్ట్రక్ అయిపోయింది, బ్యాట్ స్ట్రక్ అయ్యి finally he landed with the glove and he was run out. Correct. So these things actually టీమ్ మేనేజ్మెంట్, కోచ్, కెప్టెన్ యంగ్స్టర్స్కి పిలిచి గ్రౌండ్లో చూపెట్టి చెప్పాలి. Exactly. దిస్ ఇస్ వేర్ యూ కెన్ గెట్ ఇంజర్డ్, యూ కెన్ గెట్ రన్ అవుట్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో యూ షుడ్ బి కేర్ఫుల్ బికాస్ ఇంకో ఛాన్స్ వస్తుందో రాదో తెలియదు, బికాస్ అదర్స్ ఆర్ వెయిటింగ్ ఇన్ ద వింగ్స్. Yeah, definitely. So that's what our expert Ganesh feels. In the match, Rajasthan Royals really they played. Captaincy is good of Steve Smith and Sanju Samson. Batting is mind blowing, and the way fielders attacked the ball and stopped those 15-20 runs ultimately tilted the dice in favor of Rajasthan Royals. But it's okay, too early. CSK can come back from this position. First match lo kuda రాయుడు ఇన్నింగ్స్ తోటి వాళ్ళు గెలిచారు. ఒకవేళ రాయుడు కనుక ఫెయిల్ అయితే ఈ మ్యాచ్ లాగా ఆ మ్యాచ్ కూడా ఇబ్బంది పడి ఉండేవాళ్ళు. సో ఇట్స్ టైమ్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ టు డూ హోంవర్క్ ప్రాపర్లీ. గో టు ద డ్రాయింగ్ రూమ్, బోర్డ్ రూమ్లోకి వెళ్ళి కూర్చొని హార్సెస్ ఫర్ కోర్సెస్, సెలెక్ట్ యువర్ ప్లేయర్స్, హూ షుడ్ ప్లే వేర్, వాట్ ఈస్ ద బ్యాటింగ్ ఆర్డర్, హూ షుడ్ బౌల్ ఫస్ట్. Are you over relying on 1 or 2 individuals? If they get injured, anything can happen. So, దీని మీద మటుకు they should address to these things. I think certainly somebody like Dhoni will address to this. With this is Venkat signing off.